యావన్ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు, బంధువులంతా కూడా ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మా ఏమైతాడు మాట్లాడుతురుగా మా తాడి రేపు ఒక ఎగ్జామ్ ఉందమ్మా. అమ్మా ఆ పిల్లలు లవ్ చేశాడంటమ్మా, సంవత్సరాలు వచ్చి చెప్పారు, ఆపేశామమ్మా. ఆ పిల్ల మాట్లాడితే నా కొడుకుదేం తప్పమ్మా. చెప్పాలి కదమ్మా, చంపుతారా అమ్మా. బీటెక్ అమ్మా, నా ప్రాణం అమ్మ, నా కొడుకు. నా కూతురు పెళ్ళి 2 నెలలు అవుతుందమ్మా. ఎంతమంది అమ్మా ఒక బాబమ్మా. అమ్మా నా ప్రాణం అమ్మా, నా కొడుకు నా ప్రాణం. ఇంత మోసం చేస్తాను. ఫోన్ చేశాడమ్మా, మమ్మీ వచ్చారే అన్నాడు, నా కాపులో పక్కకు రామంటున్నాడు అన్నాడు. అదే చెప్పాడమ్మా, నాకు మళ్ళా కలవలేదమ్మా. నిన్నే రాత్రి వేసారు, వాళ్ళు వచ్చారు మమ్మీ పక్కకు రామన్నారు. ఎందుకు రామంటున్నారు రా అన్న అంతే అమ్మా. గుంజారటమ్మా, ఫోన్ గుంజేసే పీకేశారమ్మా. వచ్చారమ్మా, బెదిరించారు. మా పిల్లని మేము చెప్పుకున్నామమ్మా. ఆ పిల్ల మాట్లాడితే నా కొడుకుదేం తప్పమ్మా. ఏం న్యాయం ఉండదా మాకు? ఏం న్యాయం ఉండదా? ఆడ వయసు ఎంతమ్మా? మల్లారెడ్డి అమ్మా, ఇళ్ళల్లో పనిచేసి చదిపిస్తా అమ్మా. ఇళ్ళల్లో పనిచేసి చదిపిస్తా నా కొడుకుని. ఇళ్ళల్లో పనిచేసి చదిపిస్తానమ్మా. బీటెక్ ఆడు కోరుకున్నాడని చదివిస్తున్నానమ్మా. సాయంత్రం నేను ఇక్కడ పనికెళ్ళి మాకు బాలాజీ నగర్లో ఇల్లు వచ్చిందమ్మా. 6:30 దాకా కలిసాడమ్మా. పనికి వెళ్ళి వస్తే ఇంటికి వెళ్ళిపోయా. 8:30 అట్లా మమ్మీ వాళ్ళు వచ్చారే. ఎవరు రా అంటే చంద్రకోళ అన్నోళ్ళు వచ్చారు మమ్మీ పక్కకు రామంటున్నా అన్నాడు. ఎందుకు రా అన్నా ఒక్క మాట. పక్క గుంజి పీక కోసేశారంటమ్మా. పీక కోసారమ్మా. ఆడు పక్కకుంటాడు అమ్మా. ఆడు ఫోటో చూపించండి అమ్మా. ఆడొక్కడొచ్చి మాట్లాడాడమ్మా. నేను చెప్పిన వీళ్ళు తెలియని వాళ్ళు కాదమ్మా. మా బావకు చిన్నప్పటి నుంచి దోస్తేనమ్మా, తెలుసమ్మా. వాళ్ళకి ఇంత అనిపించలేదమ్మా, ఇంత న్యాయం అనిపించలేదా? స్కూల్లో నుంచి అమ్మా, స్కూల్లో నుంచి అంటే 1 ఏప్రిల్ నుంచి చెప్తే మాట్లాడలేదు. వద్దు నాన్న అంటే ఆ పిల్ల వచ్చేస్తా అందంట. వద్దు నాన్న రావద్దు. మా కొడుకు అన్నాడంట, నేనేం చదువుకున్నా, మా అమ్మ పెంచుతుంది నన్ను, నాకు వద్దు అన్నాడంటమ్మా. మమ్మీ ఇట్లా అంటుందంటే వద్దు నాన్న, ఒక ఆడపిల్లని మనం తేవద్దు, జాబ్ వచ్చాక చూద్దాం, మీరు రాసుంటే వస్తుందని నేను చెప్పానమ్మా. లేపుకురామని కూడా నేను చెప్పలేదమ్మా. ఏ ఆడపిల్ల మనకు దక్కితే చాలరా అనుకున్నా. నాకు ఒక ఆడపిల్ల ఉందని చెప్పినానమ్మా. నా కొడుకు ఎంతమంది ఒక చెల్లి ఒక తమ్ముడమ్మా. మరి ఎవరు వాళ్ళ బాబా వాళ్ళ అన్నలంటమ్మా. పెద్దమ్మ కొడుకులు మా 2 నెలల నుంచి కాపేశాను, మాకు తెలియదమ్మా. మా కొడుకు ఇక్కడికి రావట్లే, ఎగ్జామ్స్ అని ఇక్కడికి వచ్చాడమ్మా. చదువుకుంటా ల్యాప్టాప్ లేదు, నువ్వు కొనలేవు మమ్మీ అని వచ్చాడమ్మా వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోకి. అట్లానే ఊరుకున్నానమ్మా, అట్లానే ఊరుకున్నానమ్మా. మా 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 ఏదన్నా చెప్పాలి కానీ. ఇప్పుడు నీకు ఒక కొడుకు ఒక కూతురు, ఏం న్యాయం కావాలి? నా కొడుకు నాకు లేడు, నేను బతకను. నా కొడుకుతో పాటు నన్ను తీసుకెళ్ళిపోండి. నా కొడుకుతో పాటు నన్ను తీసుకెళ్ళి ఉన్నారు. కావాలని వీళ్ళు కాపలా కూర్చున్నారు లోపల దాస. వాళ్ళకే సపోర్ట్ ఉన్నారు. ఏమ్మా డబ్బు లేకపోతే పోలీసులు మాకు సపోర్ట్ చేయరా? డబ్బు లేకపోతే మాకు సపోర్ట్ చేయరా? పోలీసులు ఏ న్యాయం చేస్తలా? నేను లేబర్ వాళ్ళ ఆడపడుచుకి ఫ్రెండ్ అని. నేను మా ఇంటికి కూడా వచ్చేవాడు అబ్బాయి, మంచోడు, చాలా మంచోడు. తల ఎలా ఉంటాడు? చాలా మంచిగా ఉంటాడు, చాలా మంచోడు అబ్బాయి. మంచిగా ఉంటాడు, భయపడతాడు. సూదంటేనే భయపడతాడమ్మా. జ్వరం వస్తే సూదిస్తే భయపడతాడు. నాకు సూదద్దు మమ్మీ అంటాడమ్మా. అమ్మ మీరేమవుతారు అబ్బాయి? వాళ్ళ పెద్దమ్మనండి. ఇక్కడ మీరేనా ఉండేది? ఇక్కడ ఉన్నామమ్మా, మాది ఏలూరు. అక్కడికి వస్తాడు పాప పిల్లడు, ఎప్పుడు వస్తున్నాడు. అక్కడ ఉన్నాడు 8:30 గంట మేడం.
8:30కి 15 మంది వచ్చి ఎంత దారుణంగా ఉంది. పోలీసులు కాపలా కాస్తున్నారు మేడం. పోలీసులు అదే చంపేస్తున్నాడు, పైన కాపలా కాస్తున్నాడు, పైన పెట్టి కాపలా కాస్తున్నాడు. ఎంత అన్యాయము, ఎంత అన్యాయము. పోలీసులు న్యాయం చేయడానికి ఉన్నారా, అధర్మానికి కాపలా కాయడానికి ఉన్నారా, మర్డర్ చేసిన వాళ్ళకి కాపలా కాయడానికి ఉన్నారా? మర్డర్ చేసినాడు పైన ఉన్నాడు, వాళ్ళకి 100 మంది పోలీసులు కాపలా కాస్తున్నారు. మా పిల్లాడు సాగు బతుకులను, ఆ పిల్లాడికి న్యాయం జరగదు. మేము అందరం పరారీలో ఇక్కడే ఉన్నాడు మేడం, పైన ఉన్నాడు. వీళ్ళందరూ ఎందుకు కాపలా కాస్తున్నారు? పైన ఉన్నామని దింపొచ్చు కదా. 100 మంది ఎందుకు కాపలా కాస్తున్నారు? వాళ్ళందరూ కూడా ఉన్నారు మేడం, అందరూ ఉన్నారు. ఈ పోలీసులు అందరూ కలిసి వాళ్ళ కాపలా కాస్తున్నారు. ఎంత అన్యాయం. పోలీసులు న్యాయం చేయడానికి ఉన్నారా, అధర్మానికి కాపలా కాయడానికి ఉన్నారా, మర్డర్ చేసిన వాళ్ళకి కాపలా కాయడానికి ఉన్నారా? మా పిల్లాడికి న్యాయం చేసే బాధ్యత వీళ్ళకి లేదా? మర్డర్ చేసేయండి నడి రోడ్డు మీద 8ంటికి సినిమా ఇదేమన్నా? అంటే మళ్ళీ కలవడానికి, అమ్మాయిని కలవడానికే వచ్చాడు అని అంటున్నారు. కలవడానికి మాత్రం సంవత్సరం అయిపోయింది మేడం. మేము ఆపేసాము. మా ఇంటికి వస్తే మేము చెప్పాము, వద్దు నానా వాళ్ళు మంచోళ్ళు కాదు, ఆల్రెడీ అందరినీ తినేశారు, వాళ్ళు అసలు చాలా మంచోళ్ళు కాదు, మనం వాళ్ళతో సరిపోలేము, వాళ్ళు అధికారులను కొనేస్తారు, పోలీసులను కొనేస్తారు, అందరినీ కొనేస్తారు, మనం పనికిరాం వాళ్ళకి అనేసి అంటే, వద్దు పెద్దమ్మ నేను మానేస్తాను, అమ్మతో మాట్లాడను, ఫోన్ డిలీట్ చేసేస్తాను అని అన్నాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇలా పరిచయం? 2 సంవత్సరం. మాకు తెలిసి సంవత్సరమే అయ్యింది మేడం. అది తెలిసి రమ్మంటే అప్పుడే బెదిరించారు వాళ్ళు. బెదిరించి రమ్మంటే నాకు తెలిసింది. వద్దు నాన్న అంటే మానేస్తాను అన్నాడు, మానేశాడు కూడా. ఇక్కడ ఫ్రెండ్ ఇంటికి వస్తే పిలిపించి మరీ వాళ్ళ పెద్దమ్మ దగ్గరే ఉండేవాడు కదా, మరి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా మంది కూడా ఉన్నారు. అదే ఏంటి అనేది కూడా, ఎవరింట్లో ఉంటారు అనేది, వాళ్ళ పెద్దమ్మ కూతురు కూడా ఉన్నారు, అట్లాగే వాళ్ళ దగ్గరే ఉండేవాళ్ళు. అమ్మ మీరేమవుతారు? పెద్దమ్మనమ్మ. ఏం జరిగింది? మీకు ఎన్ని గంటలకు తెలుసు? మాకు 6:30. నా కొడుకుని ఇది వరకు 1.5 year కిందట బిడ్డను ప్రేమించినట్ట. నా కొడుకు ప్రేమిస్తే ఒక 50-60 మందిని వేసుకొని వచ్చి నా ఇంటి ముంగడికి వచ్చి నా కొడుకుని బెదిరేయడానికి ట్రై చేశాను. నేను ఆ రోజు ఇట్లానే ఉన్నా. ఎవరా బయటికి పోయేసరికి ఇట్లా లేవడితే, నీ బిడ్డని జాగ్రత్త పెట్టుకో, నీ బిడ్డని నీ జాగ్రత్త పెట్టుకో, నా కొడుకు నా జాగ్రత్త పెట్టుకుంటా, అంతేగాని ఇవన్నీ చెప్తే సరే అన్న అని చెప్పి వెళ్ళిపోయినా. 1.5 year అయిపోయింది. నా కొడుకు ఇవాళ దినము బీటెక్ ఎగ్జామ్ రాసుకొని వచ్చి ఇంట్లో కూర్చుంటూ ఒక్కడే సింగల్ అంటే ఎట్లా? నా పేరు బీసీను, నేనే పులి, నా కడుపులో పులి పుట్టింది. వాడు ఎగ్జామ్ రాసి వచ్చి ఇంట్లో కూర్చుంటే అని మంది దోస్తులు ఎవరో దోస్తులు వాళ్ళు 9:15 ఎగ్జాక్ట్ 9:15. మమ్మీ నన్ను చంద్రిక వాళ్ళ అన్నదమ్ములు నన్ను తీసుకోవద్దు మమ్మీ అనగా కట్ అయిపోయింది ఫోన్ కట్. నేను వెంటనే నేను లోపల షార్ట్ నాది, ఈ ప్యాంట్ వేసుకొని తన ఉరికొచ్చేసరికి నా కొడుకు పాస్ అవుతాను అని వాడు నా కాలు మొక్కు వాడు పొద్దుగాలు చేసి సానే అమ్మ నాకు ఆకలేస్తుంది మధ్య కలిపి అంటే పొద్దుగాలు మధ్య కలిపిస్తే నాన్న పెరగన్నం తింటే నువ్వు చదవలో బిడ్డ అనేదాన్ని అంటే సరే పెద్దమ్మ అనేవాడు. నేను పనికి వెళ్తామ్మా, ఇళ్ళలో పని చేసుకొని పెంచామమ్మా. అయితే నా కొడుకునైనా చూడమ్మా, ఆయనకి రాసి గుడ్డు కూర దాసి పెడతానమ్మా, అంత ముద్దుగా పెంచానమ్మా. 7 మంది వీళ్ళు 2 సంవత్సరాల కింద అయ్యిందమ్మా గొడవ, ఎక్కడిదక్కడ అయిపోయింది. మా పిల్లోడు వీళ్ళింటే అట్లా, ఆ పిల్ల మాకు ఫోన్ చేయట్లమ్మా. అయిపోయిందమ్మా. అయిపోయినాక రాత్రి 6:00కమ్మా అన్నం తిన్నాడమ్మా. 6:00కి అన్నం పెట్టి ఎన్ని గంటలకు పోయింది తల్లి ఇంటికి?
ఇంట్లోకి వెళ్ళా 6ంటికి వెళ్ళాడమ్మా 6:15కి వెళ్ళాడు కరెక్ట్గా. ఎందుకంటే పెద్ద ఆయన గుడికి వెళ్ళాడు, చిన్న ఆయన అన్నం పెట్టాను. అన్నం పెడితే మా పెద్ద ఆయన అన్నాడు, ఆడు చిన్న పిల్లాడు అమ్మ ఆడికి తినిపిస్తావు అన్నాడు. నా ముద్దుల కొడుకు రాడు అన్న తినిపించా. తిన్నాక మూతి తుడిసి అమ్మ నేను బయటకు వెళ్ళి వస్తాను అన్నాడు. సరే అదే అమ్మా క్రికెట్ చూస్తాకి వెళ్తానమ్మా అంటే, నాన్న జల్దీరా ఎవరు లేరు ఒక్కదాన్ని ఉన్నట్టు వచ్చేస్తానమ్మా అన్నాడు. 7:30 ఫోన్ చేశారు. అయ్యమ్మా అన్న తమ్ముడు మేడం ఆడు మేమే ఇంత దెబ్బ కొట్టకుండా వెళ్తున్నా నేను. గుడికి పోయి వచ్చే లోపల మేడం, గుడికి పోయి వచ్చే లోపల కళ్ళు మూసి తెరిచే లోపల నా కొడుకు కష్టం చేస్తాడమ్మా, కష్టం చేసి అన్నీ పెడతామమ్మా పిల్లడికి. అల్లారుగా ముద్దుగా పెంచుకున్నామమ్మా. యువంతో ఎవరెవరు ఎవరెవరు బయటకు వెళ్ళడా చూశాడమ్మా, రోజు వెళ్తాడు కదా. సరేనా అన్న ఎవరెవరు వెళ్ళారు? 6:30కి వెళ్ళాడమ్మా ఇంట్లోకి వెళ్ళి బయటికి. నాకు 7:30కి ఫోన్ వచ్చింది. 7:30, 8 అయింది. ఎవరు లేరు, బాబు లేడు. నిజం చెప్తున్నా మేడం, వానికి ఇట్లా ఇడికెళ్ళి వాడు ఇట్లా బయటికి రాకపోతే నేను ఇడ అన్స్పాట్ లిస్ట్ ఈలో ఏం తక్కరిస్తలే మేడం మాకు. ఏంది మేడం, అంబులెన్స్ రాలే మేడం. ఫోన్ చెప్తారు పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారమ్మా? ఆగండి వాళ్ళకి అమ్మా ఉండు. వాళ్ళకి ఎవరు లేనప్పుడు పోలీసు వాళ్ళు అక్కడ కాపలా ఉండకూడదు. పోలీసులు కూడా దొంగలే. వాళ్ళని లోపల పెట్టి కాపలా కాస్తున్నారు. నా తమ్ముడు ఏళ్ళు నరికిరు. నా తమ్ముడికి ఈ పుల్ల గుచ్చుకుంటే అమ్మో 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 అంటాడు మేడం. మేము కడుపులో దొంగలే. నా దగ్గర ఉంటాడు నా తమ్ముడు నా దగ్గర ఉంటాడు. వీళ్ళందరూ దొంగలే మేడం. నా తమ్ముడు మేడం మీరేమైతే 6 అక్కలు వాడికి 6 అక్కలు మేడం. నా తమ్ముడు ఏళ్ళు నరికిరు మేడం. నా తమ్ముడు ఇక్కడ వచ్చి మాకెవ్వరు వద్దు మేడం. పోలీసు కూడా దొంగలే. అమ్మాయిలు దింపిరు. వాళ్ళ కాపలా వాళ్ళు పొలిటికల్ అని చెప్పేసి వీళ్ళు కాపలా. వాళ్ళు ఇక్కడ ఉన్నారు మేడం. తలుపులు తీయాలి కదా మేడం. ఖచ్చితంగా చెప్తున్నా, ఈడికెళ్ళి వాటిని తీసుకోకుండా నేను ఈడికెళ్ళి గోరింటి కూడా దగ్గర ఈడికెళ్ళి సంవత్సరాలైనా బాడీ ఇక్కడే పెడతాం. పోలీసులు ఏమైనా సరే. మీ దగ్గరే ఉంటున్నాడు కదా మీ తమ్ముడు. చాలా మంది కూడా చెప్తారు చాలా మంచోడు, మంచిగా చదువుతాడు అని. వాళ్ళు చాలా సార్లు కూడా బెదిరించారు, హెచ్చరించారు. అయినా కానీ మళ్ళీ అమ్మాయిని చూడలేడు మేడం. 1.5 year అయింది మేడం. మా ఇంటి మీదకి వచ్చారు మేడం. మాకు వార్నింగ్ ఇచ్చిండు. మా బాబాయ్ అన్నాడు, నీ కూతురు నా ఇంటికి వస్తే నేను నీకు అప్పచెప్తా. నా కొడుకుని ఇంటికి వచ్చినా నువ్వు చెప్తే నా కొడుకుని చంపేసి నీకే అప్పచెప్తా అన్నాడు. నా చెల్లె పెళ్ళి 2 months అయింది. నాకు భర్త లేడు, నన్ను వదిలేశాడు. నా బాధ, నా చెల్లె బాధ ఇవన్నీ చూడలేక వాడు ఆ పిల్ల ఫోన్ చేసి నన్ను తీసుకెళ్ళిపో, నన్ను పెళ్లి చేసుకో, నాకు వేరే పెళ్లి చేస్తా అంటారు. మా బావ నిన్ను ఉన్నాయి చేస్తానంటే నాకొద్దు. నువ్వు వేరే పెళ్లి చేస్తే చేసుకో ఏమేం చేసుకో. నా బాధలు నాకున్నాయి. నాకొద్దు అన్నాడు. నా బాధలు నాకున్నాయి. మాకొద్దు, నేను చేసుకోనా అని. నా తమ్ముడు మాట్లాడట్లేదు, మెసేజ్ చేయట్లేదు మేడం. మ్యాచ్ చూస్తున్నాడు మేడం. నా తమ్ముడు వాడు ఫ్రెండ్స్ కలిసి ఏముంది అంతకుముందు జరిగిన ఇష్యూలోని ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు నువ్వు ఆ అబ్బాయి మీద టార్చర్ చేస్తున్నాడని పిఎస్కి తీసుకెళ్లి సైన్ పెట్టేస్తా అంటున్నారు. నన్ను తీసుకెళ్ళిపో అంటే నాకు 2 months లో అక్క పెళ్ళి ఉంది, నేను తీసుకెళ్ళలేను, నా పరిస్థితి బాగాలేదు, నాకు కనీసం డిగ్రీ కూడా లేదు, నేను తీసుకెళ్ళి నేను ఎట్లా పంచాలి అని అన్నాడు నా తమ్ముడు. అన్నా అంతగానం చంపాడు. ఆ పిల్ల రికార్డ్ లో కూడా చెప్పింది ఆ బావ నేను చంపేస్తా అన్నాడు అని. అది ఇంకా బయటకు రావాలి. అస్సలు చూస్తున్నాం కదా
ఎందుకంటే చాలా సార్లు కూడా హెచ్చరించారు, బెదిరించారు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ అక్క చెల్లెళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా వైపు నుంచి సంవత్సరం నుంచి కూడా ఎటువంటి కూడా ఇబ్బంది లేదు, మేము ఎప్పుడో వదిలేసుకొని ఉన్నాము, అయినప్పటికీ కూడా ఇక్కడ మాత్రము వీళ్ళు కావాల్సిగానే కక్ష కట్టి నా తమ్ముని మీద దాడి చేశారు అని చెప్పేసి ఈ అక్క చెల్లెళ్ళు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇంకొక విషయం కూడా, మరి ఆడియో రికార్డు కూడా ఉంది అని అంటున్నారు, అమ్మాయి మాట్లాడింది కూడా. మీరేమవుతారు భయ్యా? మా తమ్ముడు అండి వాడు, మా తమ్ముడు. ఏమన్నా చెప్పాడా ఇంతకు ముందు ఇట్లా? ఏం చెప్పలేదు మేడం. సంవత్సరంన్నర కిందట ఆ అమ్మాయికి మా తమ్ముడికి ఎటువంటి సంబంధం లేదు. మా ఇంటికి ఆ పిల్ల రావద్దు, మీ ఇంటికి మా పిల్లోడు రాడని ఎప్పుడో చెప్పేసాం. చెప్పిన తర్వాత 15 రోజుల నుంచి టార్గెట్ చేసి ఆడు ఏ టైంకి వస్తున్నాడు, ఇంటికి ఏ టైంకి వెళ్తున్నాడో కాపలో కాసి చూసి రాత్రి ఫోన్ చేసి కావాలని 10 మంది కావాలని ఆడు కత్తిపోట్లు పొడిచారు. మీరు చూసారో చూడలేదా? కావాలని పత్తిపోట్లు పొడిచేసి నైటే ఉన్న పలంగా సీసీ కెమెరాలన్నీ తిప్పేసి నైట్ వెళ్ళిపోయారు. ఇంట్లో పిల్ల జల్ల ఎవ్వరూ లేరు. ఆడవాళ్ళు, మగాళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఎవ్వరూ లేరు. చంపేసి కావాలని వీళ్ళు 15 రోజులు స్కెచ్ చేసుకుని ఉన్నారు. ఆడియో రికార్డు ఉంది, ఇంతకు ముందు అమ్మాయి మాట్లాడింది అంటారు కదా. ఆడియో రికార్డు మా దగ్గర లేదండి. మా దగ్గర ఏం లేదు మేడం. ఎందుకంటే ఆ అబ్బాయి మా తమ్ముడు ఆ అమ్మాయితో మాట్లాడి చాలా సంవత్సరాలు అయింది. ఆడియో రికార్డు ఎప్పుడుదో అన్నది మరి మాకు తెలియదు. లాస్ట్ టైం మీ తమ్ముడు మీతో ఎప్పుడు మాట్లాడాడు? రాత్రి మా చెల్లికి ఫోన్ చేశాడండి 8:30కి. 8:30 ఫోన్ చేసి అన్నం తినేసి బయటికి వెళ్తున్నానని చెప్పాడు. 9:30 అది జరిగింది. గంటలో స్కెచ్ చేసి చంపారు నా తమ్ముడిని. 16 పోట్లు వేశారు. ఇక్కడ అక్కడ ఇక్కడ. ఆడు ఎప్పుడు బయటికి వెళ్ళడు, ఎవరితో గొడవ పడ్డు, చదువుకుని కుర్రాడు. ఆ ఫోటో మీరు చూసారో చూడలేదా? ఆడు ఎలా ఉన్నాడు? రౌడీ షీటర్ లాగా ఉన్నాడా? చదువుకునే కుర్రాడు. ఆడిని టార్గెట్ చేసి 15 రోజుల నుంచి కావాలని 10 మంది మొత్తం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు లోపలే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే కానీ ఇక్కడ పోలీసులు కూడా వాళ్ళకు కాపలా కాస్తున్నారు, న్యాయం జరిపించట్లేదని చెప్పేసి కూడా యువన్ బంధువులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ యువన్ మీద దాడి చేసిన వాళ్ళంతా కూడా ఇగో ఈ అమ్మాయి వాళ్ళ ఇల్లు ఇదే మనం చూస్తున్నాం కదా, అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికే మాకు న్యాయం కావాలి అని చెప్పేసి వచ్చారు. ఇంకొకటి, అమ్మాయి పెద్దమ్మ వాళ్ళ కొడుకులు అంటే అన్నలు, వాళ్ళ బావ వాళ్ళే బెదిరించారు చాలా సార్లు, వాళ్ళు చేసిన ఘాతుకమే ఇదంతా అని కూడా గట్టిగా నమ్ముతున్నారు వీళ్ళందరూ కూడా. కానీ పోలీసులు ఏమో ఇప్పటి వరకు వాళ్ళు దొరకలేదు, పరారీలో ఉన్నారు, మేము గాలిస్తున్నాము బృందాలుగా ఏర్పడి అని చెప్పేసి పోలీసులు చెప్తున్న వర్షన్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. చాలా ఉద్రిక్తమైన వాతావరణమే నెలకొంది. ఇప్పుడు ఎన్ని రోజులైనా సరే మేము మృతదేహాన్ని ఇక్కడే పెడతాము, మాకు న్యాయం జరిగేంత వరకు అని చెప్పేసి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అలాగే అక్క చెల్లెలు, బంధువులంతా కూడా అదే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు న్యాయం కావాలి, న్యాయం జరిపించాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఎంతవరకు న్యాయం జరగబోతుంది, నిందితులను ఎప్పుడు పట్టుకుంటారు పోలీసులు అనే దాని మీద కూడా ఉత్కంఠంగా మారింది ఇక్కడ అనేది కూడా తెలుస్తూ ఉంది. కార్పొరేటర్ హేమలత వచ్చారు సీతాఫల్ మండి, మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మేడం చెప్పండి, ఈ ఘటన పైన వీళ్ళేమో న్యాయం జరగలేదు. గతంలో కూడా వీళ్ళ దగ్గర చాలా న్యూసెన్స్ జరిగిందండి. ఇది ఫస్ట్ టైం కాదు. చాలా సందర్భాలలో ఇక్కడ ఉన్న వ్యక్తులనే కానివ్వండి చాలా న్యూసెన్స్ క్రియేట్ చేయడం, చాలా మంది యూత్ని తీసుకొచ్చి గంజాయి తాగడం అవన్నీ చేస్తున్నారు. మేము మా దృష్టికి వచ్చిన వెంటనే డీసీపీ గారి దగ్గరికి చెప్పాము, పర్సనల్గా వెళ్ళినాము. వీళ్ళందరూ కూడా బాధ్యతలు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉండే కొట్టి బాగా న్యూసెన్స్ చేస్తున్నారని చెప్పేసి వెళ్ళి డీసీపీ గారికి కంప్లైంట్ చేస్తే వారు డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటానని అన్నారు. తీసుకుంటా అని చెప్పేసి రౌడీ షీట్ కూడా వేసిండ్రు. చేసినా కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, ఇప్పుడున్న వాళ్ళ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ బేస్ చేసుకొని ఆ రౌడీ షీట్ కూడా తీసేసి అరాచకం చేస్తున్నాయి. ఇక్కడ ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇట్లాంటిది జరగలే. ఇది ఫస్ట్ టైం మేము ఇట్లా చూడడం. ఎక్కడెక్కడో చూస్తుండే ఇట్లాంటివి, కానీ ఈ సీతాఫల్ మండి ఏరియాలో ఎన్నడూ కూడా ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఎప్పుడు జరగలేదు. చిన్న చిన్న గొడవలు జరుగుంటాయి, కానీ ఇంత అరాచకం అయితే ఎప్పుడు జరగలేదు. ఇది రీసెంట్గా అయి కూడా 3 months అవుతుంది. ఒక గొడవ చాలా ఘోరంగా, వీళ్ళందరూ కూడా లోకల్గా ఉంటారు, వీళ్ళ మీద దాడి చేసిండ్రు. చేసి మేము వెళ్ళి సిఐ గారు అంటే ఈ మధ్య వచ్చింది, దీనికంటే ముందున్న సిఐ గారికి చెప్పినాం, ఏసీపీ గారికి చెప్పినాం, డీసీపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా అన్నారు. మరి ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇప్పుడు అదే యాక్షన్ తీసుకొని ఉంటుండే వాళ్ళ ఇప్పుడు ఈ రోజు ఈ సిచ్యువేషన్ జరిగేది కాదు. ఒక అన్యాయంగా ఒక పోరడిని ఇంత చంపే పరిస్థితి ఉండకపోతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వీళ్ళకి న్యాయం జరగాల, వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఈ ఏరియాలో వాళ్ళు ఉండదు, ఉంటే ఖచ్చితంగా న్యూసెన్స్. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఈ అరాచకాలు వీళ్ళు చేస్తున్నారు? నాకైతే ఎక్కువ ఐడియా లేదండి. బాగానే ఉంటుండే, వాళ్ళు ఏదో స్పోర్ట్స్ యాక్టివిటీ ఏదో చేస్తుండే, అది ఇది అని అన్నారు, బాక్సర్ అది ఇది అని అంట. సో అది ఒకటి చూపిస్తారు. నైట్ కాగానే
ఇక్కడ ఓల్డ్ సిటీ కంటే దారుణంగా ఉంటుంది. వీళ్ళు యాదవ్స్ అనుకుంటా, నేను ఇక కమ్యూనిటీ చేయను. ఆవులు అవి ఇవి ఉంటాయి కదా, మేకలు, దాన్ని కాంపిటీషన్ పెడుతూ ఉంటారంట, రోడ్ బ్లాక్ చేస్తారంట. రాత్రి 1 o'clock 2 o'clock బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకొని పెద్ద పెద్ద అరుపులు కేకలు చేస్తారు. అవి ఎందుకు చేస్తున్నారని లోకల్ వాళ్ళు అడిగితే వాళ్ళ మీద రిటర్న్ దాడి. అరే ఇక్కడ అంతా న్యూసెన్స్ అవుతుంది, మీరు ఇట్లా తీయండి అని అంటే ఇక వాళ్ళ పెద్ద మనుషుల మీద పోవడం. ఒక అన్యాయంగా రీసెంట్గా ఒక పెద్ద మనిషిని కొట్టిండు, చాలా దారుణంగా కొట్టినారు. అది బేస్ చేసుకొని డీసీపీ గారి దగ్గరికి వెళ్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఆయన మీద షీట్ కూడా ఉంది, రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసిండు. ఇప్పుడు లోకల్గా మేము తెలుసుకుంటే రౌడీ షీట్ కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని తీసేసుకున్నాడంట. ఎంత అరాచకం అంటే నేను చెప్తున్నా, 10 years కంటే ముందు కూడా ఇట్లాంటివి ఎప్పుడు కూడా జరగలేదు. చాలా దారుణంగా ఉంది. డ్రగ్స్ తీసుకుంటాడంట, గాంజాయి తాగుతారంట, ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మీరు ఇది ఒక్కటే కాదు, మీరు ఓవరాల్ తెలంగాణ స్టేట్లో చూస్తే ఇవే జరుగుతున్నాయి. డే లైట్లో మర్డర్లు, దొంగతనాలు, మానభంగాలు ఇవే జరుగుతున్నాయి. కానీ పోలీసు వాళ్ళు మాత్రం ఎవరైతే అక్యూజ్ ఉన్నారో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారు, కానీ విక్టిమ్స్కి ఎవరికైతే జరుగుతున్న అన్యాయానికి మాత్రం పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు కనిపించట్లేదు. ఎటువంటి యాక్షన్ తీసుకుంటే డెఫినెట్గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఈ ఏరియాలో ఉండదు, వీళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళని పంపించాలి. చాలా మంది యూత్ ఎఫెక్ట్ అవుతున్నారు వీళ్ళ దిక్కు నుంచి, ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని ఇప్పుడు రమ్మనండి, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఇప్పుడు వచ్చి మాట్లాడమని, ఇట్లా వీళ్ళ సైడ్ సపోర్ట్ తీసుకోమనండి. చేత కాదు వాళ్ళకి. భయ్యా మీకు తెలుసా అసలు వీళ్ళు ఈ అమ్మాయి వాళ్ళు? మా బస్సులోలేమ్మా, మా బస్సులో మాకు తెలిసిన వాళ్ళే. ఏంటి అసలు వీళ్ళు మరి ఇంతకు ముందు కూడా రౌడీ షీట్ కూడా ఓపెన్ అయింది వీళ్ళ మీద అంటున్నారు. మొన్న జరిగింది మాదే, మా కొడుకుని మా అన్నని కొట్టిర్రు. అదే మా మేడం ఇట్లా మాట్లాడి అన్నీ చేపిస్తే వదిలిపెట్టేసారు పోలీసు వాళ్ళు. కరెక్ట్ ఆయన డిసిషన్ తీసుకోలే. మేము చెప్పాము కూడా, కనీసం మేము బస్సులు ఉంటాము, రోడ్ల మీద ఎవరు కనబడితే వాళ్ళని కొడతారు. వాళ్ళు ఏంటంటే మేమే చెలాయించాలి, మాకు అందరు భయపడాలి. వాళ్ళ 5 అన్నదమ్ములు, వాళ్ళకు ఒక అక్క, వాళ్ళ కొడుకులు, మా అల్లుళ్ళు 2 జమ అయినరు, వాళ్ళు బాక్సర్లు. ఎవరిని కొట్టినా మాకేం బాధ లేదు. ఇట్లా పోతారు అట్లా వస్తారు పోలీస్ స్టేషన్, అలవాటు అయిపోయింది వాళ్ళకు. ఇప్పుడు యువన్ మీద కూడా మరి కక్షపూరితంగానే దాడి చేశారు. అందరు కక్షపూరితమే చేస్తారు. ఎవరి మీద అయినా ఏదన్నా ఒకటి రీజన్ తీస్తారు, కొడతారు. పోతుంటే కూడా కొడతారు. 1.5 months నాన్నగారు మా ఫాదర్ని ఇదే వచ్చి వీళ్ళు ఇట్లనే వచ్చి అసలు వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు? వాళ్ళది అంతే అమ్మా. వాళ్ళు ఎంతసేపు ఎవరిని కొట్టాలి, ఎవరిని ఏం చేయాలి, వాళ్ళు పొద్దున్న లేస్తే ఇది వాళ్ళు అంత గంజాయి తాగుతారా, మరి ఏం తాగుతారా, సీరియస్ ఉండే, చాలా సీరియస్ నుంచి బయటకు వచ్చిండు. ఇది 1.5 months అయింది. 1.5 months అయినా కూడా వీళ్ళకి భయం లేకుండా, అంటే వీళ్ళకి ఇంత కూడా భయం లేదు. అంటే మొన్ననే అయ్యింది, ఆయన ఇప్పుడు మర్డర్ కాడికి పోయారు. మర్డర్ పోయారంటే ఇప్పుడు బస్సు మొత్తం భయపడుతున్నారు. మా అబ్బాయి మీద, వీళ్ళ అబ్బాయి మీద చేసారు. మొత్తం 4 ఇగో చేతులు. వీళ్ళ ఏం లేదు, వీళ్ళని మనుషులని నెత్తి వాళ్ళ కొట్టాలి, లేకపోతే కాలు ఎరగొట్టాలి. వీళ్ళది ఇదే అనమాట. వీళ్ళది వీళ్ళ కొడుకు కాదు, మా ఫాదర్ని. ఇగో మా ఫాదర్ సీరియస్ చేసారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ భయం లేదు వాళ్ళకి. ఇది ఎంతవరకు ఇది పంపిస్తుంది? ఇది ఎంతవరకు అండి? ఇది ఎప్పటి వరకు ఆగుతుంది? ఇది అన్ని బస్సులు బాగుపడుతున్నాయి, కానీ ఈ బస్సు మాత్రం ఎలా ఉందో అలాగే ఉంది. వీళ్ళని చూసి ఇంకా భయపడత గురి చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఉండడానికి వీలు లేదు. ఇక్కడ నుంచి బస్సులకి ఉండొద్దు వీళ్ళు, అంతే. ఈ బస్సు మొత్తం ఏకం చేసి మేము కార్డు ఎక్కడికైనా వెళ్తాం మేము. ఇది ఇంకోటి, వీళ్ళకు రాజకీయ సపోర్ట్ కూడా ఉన్నది. వీళ్ళకి రాజకీయ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఏ పార్టీ అనేది మేము చెప్పలేమండి. వీళ్ళు అదర్ చేస్తున్నారు. వీళ్ళు అక్కడి నుంచి కూడా పార్టీ నుంచి కూడా సపోర్టింగ్ ఉన్నది. వాళ్ళ వల్ల పోలీసులకు ఒత్తిడి చేసి వీళ్ళు కేసు, మన రౌడీ షీటర్ కేసు బుక్ అయితే కూడా హైకోర్టు నుంచి తెచ్చుకొని రౌడీ షీటర్ తీపించేసుకున్నారు. వీళ్ళు పొలిటికల్, ఇక్కడ వీళ్ళని కొడతారు, వీళ్ళు మర్డర్ చేస్తారు, ఇక్కడ నుంచి పారిపోతారు. పోయి పొలిటికల్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని వచ్చి మళ్ళీ పోలీస్ దగ్గరకు వచ్చి వీళ్ళు ఏం తెలియనట్టు పోయి మామూలుగా పోయి జైలుకి పోతారు. జైలుకి పోయి వస్తారు. వచ్చిన తర్వాత అది అటెండ్ అవుతారు, జైలుకి అటెండ్ అవుతారు. తర్వాత వీళ్ళు మళ్ళీ అరాచకం. ఇక మళ్ళీ 2 months అయింది అనుకో, ఇంకోటి చేస్తారు. ఇది ఎంతవరకు చేస్తారు? ఇది ఆల్రెడీ మేడం, డీసీపీ మేడం కూడా ఎవరైతే వీళ్ళందరూ కొట్టిరో అవన్నీ ఫొటోస్ ప్లస్ మేమందరం బస్ నుంచి సంతకాలు 50 నుంచి 100 సంతకాలు కూడా తీసుకొని డీసీపీ మేడం కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఏమా మేడం ఉంది కదా, మేమందరం కలిసి పోయి ఇచ్చినాం. సీరియస్ యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఆయన కూడా వీళ్ళకి భయం లేకుండా ఈ రోజు అర్థం శుభం తెలియని ఒక చిన్న బాలుని మీద
అటాక్ చేయడం అంటే ఇది ఎంతవరకు న్యాయం ఇది చెప్పండి. ఈ రోజు పిల్లగాని మీద చేసారు, ఇంకోటి ఇప్పుడు మేము మాట్లాడితే మా మీద కూడా చేస్తారు. ఇప్పుడు చూసాం కదా, ఎందుకంటే వీళ్ళందరూ కూడా సాక్షులే, వీళ్ళు కూడా బాధితులే. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళ నాన్నగారు కొడుకు మీద కూడా వాళ్ళు అటాక్ చేశారు, దాడి చేశారు, తీవ్రంగా గాయాల పాలు కూడా అయ్యారు వాళ్ళంతా కూడా. మనం చూసాం ఇప్పుడు ఫొటోస్తో సహా కూడా. మరి వీళ్ళు ఇంత అరాచకానికి పాల్పడుతున్నప్పుడు ఈ బస్తీలోనే ఉండొద్దు అని చెప్పేసి కూడా అందరూ డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే చూస్తూనే ఉన్నాము. ఇది దారుణ ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. ఇంతలా ఎప్పుడు కూడా ఇక్కడ సీతాఫల్ మండి ఏరియాలో ఎప్పుడు కూడా జరగని, కనివిని ఎరగని రీతిలో కూడా ఈ దారుణం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. మరి అందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళు మాత్రం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నారు, వీళ్ళు బాక్సర్లు అని చెప్పేసి వాళ్ళు మేమే దేంట్లోనైనా ముందు ఉండాలని చెప్పి ఎవరి మీదనైనా అటాక్ చేస్తూనే ఉంటారు అని చెప్పేసి బాధితులందరూ కూడా వాపోతున్నారు. అదే విధంగా వీళ్ళని ఇక్కడ ఉంచొద్దు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ అశోక్తో నిర్మల, RTV. జవహర్ నగర్ లిమిట్స్లో అక్కడ 2 బెడ్రూమ్ ఫ్లాట్కు ఒక 4 months బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యాడు. ఆయన బానన్ బాటప్ ఇక్కడే ఉన్నది. సో నిన్న సాయంత్రం అరౌండ్ 10 PM అతని మీద అటాక్ చేయడం జరిగింది. మొత్తం 4 వాళ్ళందరూ అతని మీద అటాక్ చేయడం జరిగింది. సో అటాక్ చేసిన తర్వాత ఆయన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కార్తీక్ అనే ఫ్రెండ్స్ అక్కడ 3 కూర్చొని దే ఆర్ వాచింగ్ క్రికెట్. అరుగు మీద కూర్చున్నప్పుడు సడన్గా అటాక్ చేస్తే అతనికి తీవ్రమైన కత్తిపోట్లైనా ఇమీడియట్గా పోలీసు ఇన్ఫర్మేషన్, అదే రకంగా లోకల్ పీపుల్ తోటి గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఆ రకంగా అతను తీసుకెళ్ళిన తర్వాత అతను సో ఇప్పటికున్న ప్రాథమిక దర్యాప్తు ప్రకారము ఏదైతే మృతుడు డిసీజ్ ఏదైతే ఉన్నాడో అతను అమ్మాయితోటి లవ్ అఫేర్ ఉందని ఒక ప్రాథమికంగా తేలింది. సో అమ్మాయి ఆ విషయంలో అమ్మాయి బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంతకుముందు కూడా చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినట్టు, ఒక 4 months క్రితం కూడా అతన్ని బెదిరించినట్టు తెలిసింది. బట్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనకు పోలీస్ కంప్లైంట్ రాలేదు. సో లోకల్లో ఉన్న వాళ్ళు దాన్ని పాసిఫై చేసి వాళ్ళకు కాంప్రమైజ్, వాళ్ళు కూడా ఊహించలేదు ఇంత పెద్ద దురాఘాతం అవుతుంది. నిన్న అతని మీద అటాక్ చేయడం వల్ల అతను చనిపోయాడు. ఇమ్మీడియట్గా పోలీస్ రెస్పాండ్ అయింది. కేసు మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేశాం. అతి త్వరలో అందరూ ఇన్వాల్వ్ అయిన రెస్పాన్సిబుల్ అయిన అందరు నిందితులను డీసీపీ గారి ఆధ్వర్యంలో, డీసీపీ గారు కూడా వస్తున్నారు, డీసీపీ గారి ఆధ్వర్యంలో, సిపి గారి పర్యవేక్షణలో అందరినీ కూడా అరెస్ట్ చేస్తాము. ఇమ్మీడియట్గా ఈ కేసులో మంచి దర్యాప్తు చేసి నిందితులకు అందరూ శిక్ష పడ్డట్టు అన్ని రకాల పోలీసు చర్యలు తీసుకుంటుంది. గతంలో నిందితుల మీద ఉన్నాయని తెలుస్తున్నది, మేము వెరిఫై చేస్తాం. ఇంతకుముందు కూడా ఆ ఫ్యామిలీకి, ఇంకో పక్క ఉన్న వేరే ఫ్యామిలీకి మనకు ఇన్సిడెంట్ అయింది. లాస్ట్ టైం కూడా 307 కేసు పెట్టడం జరిగింది. వాళ్ళని జైలు కూడా పంపించాం. వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ ఉన్నాయి. సో మళ్ళీ ఇది ఒక ప్రేమ వ్యవహారం అని తెలుస్తుంది. నిజంగా అది ఏంది, వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్ అనేది మేము కొంచెం మీరు టైం ఇస్తే మేము దర్యాప్తులో మీ అందరికీ వివరాలు మళ్ళీ చెప్తాం. అటువంటిది ఇక మనకు దీంట్లో అటువంటి యాంగిల్ లేదు. అమ్మాయికి సంబంధించిన వాళ్ళే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి కొట్టడం జరిగింది. సో మనకు చూసిన వాళ్ళు హైవేస్ ఉన్నారు. సుపారీ గ్యాంగ్ అనే యాంగిల్ ఇందులో ఎక్కడ కూడా లేదు. ప్రాథమికంగా మనకు ఉన్న దాని ప్రకారం 5 members అనుకుంటున్నాం. దీని వెనక కూడా ఇంకెవరైనా కుట్ర ఉన్నారా, వాళ్ళకి సంబంధించిన ఎవరైనా కాన్స్పిరేటర్స్ ఉన్నారా, ఎవరైనా అబెటర్స్ ఉన్నారా, ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నా కానీ ఎవరిని కూడా వదిలిపెట్టము. తప్పకుండా అందరిని అరెస్ట్ చేస్తాము. అందరిని కోర్టు ముందట పెట్టి వాళ్ళకు శిక్ష పట్టేట్టు అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటాం. డ్రగ్స్ తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. చూస్తాం, అది కూడా వెరిఫై చేస్తాం. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి డ్రగ్స్ టెస్ట్ చేస్తాం. ఇన్ కేసు డ్రగ్ ఉంటే ఆ సెక్షన్ కూడా పెడతాం. ఎవరు ఎలాంటి నేరానికి పాల్పడినా ఇది ఒక రకంగా అబ్బాయి మీద దాడి చేయడం అనేది ఎవరు కూడా సహించరు. సో చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకొని వాళ్ళకు శిక్ష పడేంత వరకు కూడా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. అది ఇంకా మనకు తెలియదు. ఇప్పుడు అది మనం ఈ స్టేజ్లో మనం చెప్పలేము. బట్ అది మోస్ట్లీ లేదని అనుకుంటున్నాం. బట్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఏం ఫ్యాక్ట్స్ వస్తాయి, ఏం నిజాలు బయటకు వస్తాయి అనేది మనం ఈ స్టేజ్లో చెప్పలేము. అది ఇప్పుడు చెప్పలేము ఆ స్టేజ్. ఇప్పుడు అమ్మాయిని ఇప్పుడు పిక్చర్లో తీసుకురావడం, మాట్లాడడం అనేది అది ఒక ఇప్పుడు అసంభవం, ఇది అంతా కాదు. సో వెరిఫై చేస్తాం. మోటివ్ మాత్రం ఇప్పటికున్న ప్రాథమికంగా మాత్రం ఆ లవ్ అఫేర్ అనే విషయంలో అతని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది. మేము ఈ కుటుంబ సభ్యులకు కూడా మేము చెప్తున్నాం ఏంటంటే వాళ్ళు ఎలాంటి అపోహలు పోవద్దు. ఆ తల్లిదండ్రులు కూడా ఏదైతే చెప్తున్నారో ఎలాంటి అపోహలు పోవద్దు. తప్పకుండా చట్ట ప్రకారం వాళ్ళందరినీ చట్టం ముందు తీసుకొచ్చి చట్ట ప్రకారము చర్య తీసుకుంటాం. మళ్ళీ మీ అందరి సభాముఖం చెప్తున్నాం, వాళ్ళు కూడా ఎలాంటి ఈ దుందుడుకు చర్యలు చేసి వాళ్ళు మాకు పోలీసులు సహకరించాలని మరొకసారి మీ అందరి ద్వారా వాళ్ళు చూస్తాం. టీమ్స్ ఫామ్ అయిపోయినాయి. అన్నీ ఒక 5-6 టీమ్స్ ఫామ్ అయినాయి. వీఆర్ ఆన్ ద జాబ్.
ఇమ్మీడియట్గానే మేము వాళ్ళందరినీ అతి త్వరలో అరెస్ట్ చేస్తాము, అరెస్ట్ చూపిస్తాము. చట్టం ఇంకా నడుస్తున్నది, చెప్తాం అది మేము. పరువు హత్య లేదు ఇక్కడ, పరువు హత్య ఏం లేదు, పరువు హత్య అనేది యాంగిల్ లేదు. బట్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్లో ఏమొస్తుంది అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇవన్నీ చెప్పనీకి లేదు. ఈ ప్రాథమిక ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నది ఇన్వెస్టిగేషన్. అన్ని యాంగిల్లో ఎక్కడ కూడా వాళ్ళకు నిందితులు తప్పించుకోకుండా కఠినమైన శిక్షలు మీరు ఇప్పుడు చెప్తున్నారు, మీరు అందరు చెప్తున్నారు అక్కడ అవుతున్నాయి అన్నారు. బట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత మీరు రిపోర్ట్ చేస్తున్నారు. ఇన్సిడెంట్ కాకముందు ఎవరు కూడా చేయలేదు. మీరు చెప్పే కంప్లైంట్ నిజంగా మా వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్. మీ కంప్లైంట్ ఇస్తే 2 నెలల్లో 3 హత్యలు అనేది మరి నాకైతే తెలియదు. మేమని అన్ని ఆరోపణలను పరిగణలో తీసుకుంటాం. వాళ్ళ క్రిమినల్ రికార్డు అంతా తీసుకుంటాం. వాళ్ళని అన్ని రకాలుగా కట్టడి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. లా అండ్ ఆర్డర్ ఎక్కడ చేజారిపోలేదని మీరు అందరు చూస్తున్నారు. ఇది ఒక ఇష్యూ మీద జరిగిన హత్య, ఇదేదో లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ కాదు. బట్ లేట్ ఎక్కడ రాలేదు, ఇమ్మీడియట్. నేనే నైట్ డ్యూటీ ఉన్నాను, ఇమ్మీడియట్ రష్ వచ్చాము. లే అన్నీ వచ్చాను. నేను నైట్ డ్యూటీ ఉన్నాను, రాత్రి నేను వచ్చాను, ఏసీపీ నైట్ డ్యూటీ ఉన్నాడు, ఆయన వచ్చాడు, అన్ని టీములు వచ్చాము. ఇంత ఇమ్మీడియట్గా ఏం చేయాలో అవన్నీ చేశాము. దర్యాప్తు వేగవంతం అవుతుంది. నిందితులందరినీ అరెస్ట్ చేస్తాం.